పిల్లల నవ్వుల్లో ఉండే ఆనందం ప్రపంచంలో ఎక్కడా దొరకదు కదండి. హలో అండి, మీ పిల్లలు కూడా హ్యాపీగా ఉండాలనుకుంటే తీసుకొచ్చేయండి విజయవాడ మన ఆటోనగర్ నుండి కిడ్స్ వరల్డ్కి. మా పాప చివర్లో చేసిన అల్లరి ఎంత కాదండి, చూడండి. చెప్పు. ఓకే పద. చూడండి, మన ఆటో నగర్లో కిడ్స్ వరల్డ్ అండి. పిల్లలకి ఇంకా వీకెండ్ వచ్చిందంటే చాలు, ఎంజాయ్ చేయాలంటే ఇక్కడికి రావాల్సిందే కంపల్సరీ. బిలో 5 years వాళ్ళకి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. చూడండి, ఎంట్రన్స్లో మనకి ఇక్కడ అందమైన లైటింగ్స్ తోటి ఇక్కడ షాపింగ్ ఉంది. పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ షాపింగ్ చేసుకోవడానికి. మా పాప అయితే చూడండి, చకచక త్వరగా వెళ్ళి ఆటలో స్టార్ట్ చేద్దాం, గేమ్స్ ఆడదామని ఉంది. అందంగా ఆర్చ్ లైటింగ్ వేసారు చూడండి. లోపలికి వెళ్తుంది మా పాప కష్టం మీద డోర్ ఓపెన్ చేసి. ఎంట్రన్స్లోనే స్పైడర్ మ్యాన్ ఉన్నారు. చాలా పిల్లలందరికీ ఇష్టమైంది కదా స్పైడర్ మ్యాన్ సినిమా. ఇంకా చూడండి, సో కార్డు తీసుకోవాలి పిల్లలకి. ఇక్కడ మనం 500 పెట్టి కార్డు తీసుకుంటున్నాం, బాగుంది. ఆ కార్డు ఎప్పుడైనా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో స్పెషల్ ఏంటంటే మళ్ళా పిల్లలు లోపల గేమ్ ఆడుకోవటానికి సాక్స్ అయితే కంపల్సరీ అంటున్నారు, సాక్స్ వేసుకోవాలంట. వీలైతే మనం తెచ్చుకుంటే ఇబ్బంది లేదు, మన సాక్స్ అయినా, లేదంటే ఇక్కడ కంపల్సరీ సాక్స్ కొనుక్కోవాలి. అది 80 rupees అని తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇక మా పాప చూడండి, టికెట్ తీసుకున్న తర్వాత వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి డాడీ అని చెప్పేసి అంటుంది. ఇక్కడ ఒక మ్యూజికల్ డ్యాన్స్ కూడా ఉంది, లైటింగ్ మ్యూజిక్. సాక్స్ వేసుకుంటుంది మా పాప. తర్వాత షూస్ ర్యాక్ ఉంది సపరేట్గా. మా పాప తీసుకెళ్ళి షూస్ వాళ్ళ చెప్పులు స్టాండ్లో చెప్పులు పెట్టేసేసి సాక్స్ వేసుకుని అదేవిధంగా ఇంకా లోపలికి వెళ్ళటానికి రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, సాక్స్లు వేసుకుంటుంది, తనే వేసుకుంది. నేనైతే తర్వాత ఇక రిజిస్ట్రేషన్ చేసేసి తనకు ఒక డిజిటల్ హ్యాండ్ బ్యాండ్ వేసారు. దాంట్లో లైట్ వెలుగుతుంది అనమాట. 1 hourకి మనకి 300 ఛార్జ్ చేశారు. ఆ కార్డులోంచి డిడక్షన్ అవుతాయి అనమాట. అవి 1 hour వాళ్ళు లోపల ఆడుకోవచ్చు చక్కగా. చాలా అంటే చాలా బాగుంది కిడ్స్ వరల్డ్. రీజనబుల్ ప్రైస్ అనమాట. మీరు కూడా చూడండి, దగ్గరలో ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే రండి. వాళ్ళన్న స్టాఫ్ కూడా చాలా అంటే చాలా పిల్లలకి ఆడించడానికి చాలా కోఆపరేట్ చేస్తున్నారు. మా పాప చూడండి, బెలూన్స్ బాల్స్ లోపల స్లైడ్ చేస్తూ చక్కగా ఆడుకుంటుంది. అక్కడున్న స్టాఫ్ వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. చూడండి, చాలా రకాల గేమ్స్ ఉన్నాయి లోపల. పిల్లలకి వచ్చారంటే రోజంతా ఇక్కడే గడిచిపోతుంది. బయటికి వెళ్ళాలని అనిపించదు. ఆఫ్కోర్స్ మనకే అనిపించదు. చిన్నప్పుడు మనకి మా వయసులో అయితే ఇలా ఇప్పుడు మేము ఆడుకోలేదు, ఇలాంటివి అసలు మాకు లేనే లేవు. ఇప్పుడు పిల్లలు ఆడుకుంటుంటే మేము కూడా చూసి మనం కూడా ఎంజాయ్ చేస్తున్నాము. చూడండి, ఇక్కడ గేమ్స్ ఉన్నాయి, చక్కగా బైక్ రైడ్ గేమ్స్. ఇంకా మనకే పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయండి. మనకే పిల్లలకనే కాదు, పెద్దవాళ్ళు మన ఏజ్ వాళ్ళు కూడా ఆడుకోవడానికి లోపల మీకు చూపిస్తాను. ముందు ఉన్నాయి, లోపలికి వెళ్ళిన తర్వాత మా పాప అయితే లోపలికి వెళ్ళి స్టార్ట్ చేసేసింది ఆడుకోవటం. కార్డు ఇచ్చారు. ఈ కార్డు మనకి రీఛార్జ్ 6 months ఉంటుందంట వ్యాలిడిటీ. మనం ఎప్పుడు వచ్చినా కానీ రీఛార్జ్ చేసుకోవటం, గేమ్స్ ఆడుకుంటూ ఉంటుంది. 1000 కానీ 500 కానీ 1500 కానీ రీఛార్జ్ చేసుకుంటాం. సో ఇక అలా స్లైడ్ గేమ్స్ చూడండి, చక్కగా ఆడుకుంటుంది. బిలో 4 years నుంచి అబౌవ్ ఇంకా టీనేజ్ పిల్లల వరకు కూడా ఆడుకోవడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. దీన్ని క్లైంబింగ్ చేయటం, బాల్స్ ఆడుకోవడం, స్లైడింగ్, చక్కగా రంగురంగు లైట్లతో పాటు పిల్లలు బాగా ఎంజాయ్ అయితే చేసుకుంటారు. అందులో 100% సాటిస్ఫై అవుతున్నాను. వర్త్ అనిపించింది మనం పెట్టిన టికెట్. ఎంట్రీ అంటే నార్మల్గా ఫ్రీ అని ఉంటుంది, బట్ మనం గేమ్స్ ఆడాలంటే లోపల కార్డు తీసుకుంటాం.
కొద్దిసేపు డాడీ స్లైడ్కి వెళ్దాం, స్లైడ్ ఆడదామని. జంపింగ్, స్లైడ్ అంటే బాగా ఇష్టం. ఇక్కడ అసలు చాలా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో స్లైడ్ గేమే ఆడింది. అన్ని గేమ్స్ కవర్ చేసింది మా పాప. పెట్టిన కార్డు మనీకి అన్ని గేమ్స్ కవర్ చేసింది. పిల్లలందరితో చాలా చక్కగా ఆడుకుంది. ఇంకా అందరు కూడా పిల్లలు చాలా బాగా ఆడుతున్నారు. ఇక్కడ ఒక స్టాఫ్ పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నారు. వాళ్ళు కూడా మంచి కోఆపరేట్ చేశారు పిల్లలకి. వాళ్ళ ఆడిటింగ్ చేసి వాళ్ళకి దగ్గర ఉండి చేపిస్తున్నారు వాళ్ళు. అదైతే చాలా బాగా నచ్చింది నాకు. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను చూడండి. ఈ పాప అయితే రిజిస్ట్రేషన్ చేస్తుంది. మనకి నేమ్ రాసి లోపలికి ఎంట్రీ చేసి అనమాట పాప. చూడండి ఇక్కడ ఈ అదర్ యాక్టివిటీస్ కూడా ఇవి సపరేట్ మన కార్డ్లో అమౌంట్ డిడక్ట్ అవుతుంది. ఒక 50-100 రూపీస్ అలా ఉంటాయి. 10 to 15 minutes అలా ఆడవచ్చు. ఇక్కడ చూస్తుంటే పెద్దవాళ్ళకి పాప అంతా స్లైడ్లో ఉంది. దాదాపు హాఫ్ అన్ అవర్ పెట్టాము స్లైడ్ గేమ్ ఆడుకుంటుంది. హాయ్, నాకైతే చిన్ననాటి రోజులు గుర్తొచ్చినాయి. మేమైతే గోళీల ఆటలు, క్రికెట్ గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకునే వాళ్ళం. ఇలాంటివన్నీ మాకైతే చిన్నప్పుడు అసలు ఏం తెలియదు. 90s కిడ్స్ కాబట్టి మేము. ఇది లేజర్ గేమ్ అంట, సంథింగ్ ఏదో చెప్పాడు అబ్బాయి. లేకపోతే లేజర్ గేమ్ బాగుంటుంది సార్, టాస్క్లు ఉంటాయి అని చెప్పేసి అన్నారు. ఇది మా పాప అయితే ఆడలేదు. 10 years అబోవ్ వాళ్ళు అయితే ఆడతారు అని సంథింగ్ చెప్పాడు. చూపిస్తున్నా. ఇంకా మీలో ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే గేమ్ ఆడవచ్చు. లేజర్ గేమ్, టాస్క్ ఒక 15 minutes ఉంటుందంట, బాగుంటుంది. పదండి నెక్స్ట్ మీకు చూపిస్తాను. పెద్దవాళ్ళు ఆడుకునే గేమ్స్ కూడా ఉన్నాయి. ఐ మీన్ టీనేజర్ నుంచి కొంచెం పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో 20 నుంచి 18 years నుంచి ఆడుకునేవాళ్ళు. అందులో జంపింగ్ గేమ్ కానీ, అదేవిధంగా చూడండి ఇక్కడ అయితే ఇంకా ఫుల్ అనమాట. అంటే ఈరోజు మేము ఫ్రైడే వచ్చాము. సాటర్డే సండే వీకెండ్ అయితే ఇంకా ఫుల్ రష్ ఉంటుంది సార్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ చూడండి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. చెప్పులు బయటే వదిలి వెళ్ళాలి. మనకి సాక్స్లు వాళ్ళు ఇస్తారు, లేదంటే మనం తీసుకెళ్ళినా ఓకే. ఇక్కడ చూడండి జంపింగ్ గేమ్స్ ఉన్నాయి. ఇంకా అదేవిధంగా స్లైడ్ గేము, ఫుట్బాల్, బాస్కెట్బాల్ గేమ్ ఇది. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇంకా బాగుంది, అయితే చాలా బాగుంది. రావచ్చు మన వీకెండ్ కూడా ఫ్రెండ్స్తో సరదాగా వచ్చి ఎంజాయ్ చేయాలంటే ఒక మంచి ప్లేస్ ఇది మనకి. చూడండి అక్కడ వచ్చేపాటికి మనకి క్లైంబింగ్ ఉంది, మౌంటైన్ క్లైంబింగ్ లాగా మనకి ఇచ్చారు. అది మనం ఆడవచ్చు అనమాట, పెద్దవాళ్ళు ఆడవచ్చు. అలా స్లైడ్స్ అవన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. గేమ్స్ వాటికి ఇంకొంచెం సరదాగా ఫిజికల్ యాక్టివిటీస్ అవుతాయి, బాడీ కొంచెం. అదేవిధంగా మనకి ఎక్సర్సైజ్ వార్మప్ లాగా ఉంటుంది. ఒకరోజు ఆడితే బాడీ పెయిన్స్ వస్తాయి, బట్ మనం డైలీ వర్కౌట్ చేసేవాళ్ళు అయితే చక్కగా ఆడుకోవచ్చు. మా పాప అయితే ఇంకా ఫుల్గా ఆడుతుంది, బెలూన్స్ తోటి ఆడుతుంది. ఫ్రెండ్స్ అయిపోయింది. ఇదే గేమ్ వెరైటీగా ఉంది. ఇది చిన్నప్పుడు రంగులు రాట్నం ఉయ్యాలలాగా ఉంది. బాల్స్ మీద కూర్చుని తిరగాలి. మా పాప ఇంకా కార్ గేమ్ ఆడుతుంది. చూడండి స్లైడ్ మీద కార్ గేమ్ చాలా బాగుంది అది చూడడానికి. నేనైతే భయపడ్డాను, ఎక్కడన్నా జారి స్లిప్ అవతల పడుతుందే మా పాప అని చెప్పేసి అని. ఆ స్టాఫ్ కూడా ఉన్నారు, కేర్ తీసుకుంటున్నారు. అదిగో చూడండి, ఇక తన ఎంజాయ్ కంటే మాటలు ఫుల్. ఇది మా పాప రావటం 3వసారి ఇక్కడికి. చూడండి ఎలా అయినా పిల్లలు హ్యాపీయే కదండి మనం కోరుకునేది. సరదాగా వీకెండ్లో అలా వెళ్ళి ఆడుకుంటుంటే మనకి చూడటానికి చాలా హ్యాపీగా ఉంటుంది.
పిల్లల సంతోషమే మనం కూడా కోరుకునేది, వాళ్ళు హ్యాపీనెస్గా ఫీల్ అవుతారు. కంపల్సరీ అండి, చదువు ప్రతిసారి చదువు కదా పిల్లలకి. చదువుతో పాటు గేమ్స్లో కూడా కొంచెం వాళ్ళకి రిఫ్రెష్మెంట్ అవుతుంది అన్నమాట మైండ్. చూడండి, ఎక్కువ స్లైడ్ గేమే ఆడుతుంది మా పాప. ఇది ఒకటి నా చిన్నప్పుడు చూసాను ఇవి. ఈ గేమ్ నేను కూడా ఆడాను. ఇప్పుడు మా పాప చూడండి అందులోంచి స్టార్ట్ అయింది చూడండి, అదిగో ఒక్కసారి వస్తుంది మళ్ళా. ఇది రౌండ్ స్లైడ్ అనుకుంటా అది. అదిగో బాల్స్ తోటి బాగా ఆడుతుంది. ప్లాస్టిక్ బాల్స్ అవి, పిల్లలకి ఏం దెబ్బలు తగలు, ఎగిరెగిరి దూకినా కానీ స్మూత్గా ఉంటాయి. నా వెనకాల చూడండి బైక్ రేస్ గేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి 5 minutes ఏమో ఉంటుంది, వాటికి మళ్ళీ సపరేట్ ఛార్జ్ తీసుకుంటారు. ఇవల్ల ఒక 6 నుంచి 10 years 12 years పిల్లలు ఏదైతే బైక్ నడపాలని ఎక్సైటెడ్గా ఉంటారో వాళ్ళకైతే చాలా బాగుంటుంది. జంపింగ్ గేమ్ మా పాపకు బాగా ఇంట్రెస్ట్. జంపింగ్ గేమ్ అంటే చూడు, ఒక తమ్ముడిని తీసుకెళ్ళి రా తమ్ముడు అని మళ్ళీ వెళ్ళింది మా పాప ప్రయుక్త. వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇవ్వడానికి స్టాఫ్ వచ్చారు. వీళ్ళు బాగా కోఆపరేట్ చేస్తున్నారు పిల్లలుగా, బాగా మంచిగా చూసుకుంటున్నారు ఉన్నంతసేపు. ఆ 1 hour ప్రతి ఒక్క కిడ్ని కూడా, ప్రతి ఒక్క పిల్లల్ని కూడా వాళ్ళకి తెలియని గేమ్స్ నేర్పించడం, వాళ్ళకి ఎలా ఆడాలో చూపించటం, అవి బాగా చేస్తున్నారు. బాగా నచ్చింది నాకు ఇక్కడ. చూడండి అదిగో రంగుల రాట్నం లాగా, అది బాల్స్ రంగుల రాట్నంలా ఉంది. మా పాప అయితే భయం వేస్తుంది అనుకుంటా, ఎక్కలేకపోతుంది. ఎక్కలేదు కూడా, భయం వేసింది తనకి. చూడండి అదిగో నాకొద్దు ఎక్కలని చెప్పేసి ఆగిపోయింది. మళ్ళీ క్లైంబింగ్కి వచ్చింది. ఇది మౌంటైన్ క్లైంబ్ లాగా చిన్నపిల్లలు చక్కగా హార్ట్ సింబల్లో పెట్టారు, పైకి క్లైంబ్ చేసుకుంటూ వెళ్ళింది చాలా చక్కగా. ఒక 5 minutes ఏమో లోపల ఆడుకుంది. అటు చుట్టూ తిరిగి రావాలని చెప్తున్నారు. బాగుంది. అయితే మేము విజయవాడ వచ్చినప్పుడల్లా కంపల్సరీ కిడ్స్ వాళ్ళకి తీసుకెళ్లాల్సిందే అంటది. ఎంట్రన్స్లో మాత్రం స్పైడర్ మ్యాన్ బొమ్మ పెట్టారు, భలే ఉంది. మా పాప ఇంకా టైం అయిపోతుంది అని చెప్పే లోపు మళ్ళీ ఇంకొకసారి స్లైడ్కి వెళ్ళాలి డాడీ అని చెప్పేసి అని అక్కడున్న స్టాఫ్ ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళి స్లైడ్కి వెళ్ళింది. ఆ అమ్మాయి పేరు ఏదో చెప్పింది, నాకు గుర్తులేదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు పాప. బాగా కోఆపరేట్ చేస్తున్నారు పిల్లలకి వాళ్ళు. అక్కడున్న స్టాఫ్ చక్కగా పిల్లల్ని కేర్ తీసుకుంటూ స్లైడ్ ఆడిస్తున్నారు. బాల్స్తో ఇది ఒక ఏదో గేమ్, అది బాల్స్ అందులో వేయాలి. ఆ గేమ్ కొంతసేపు ఆడించింది పాప. చూడండి తర్వాత మా పాప టైం అయిపోయింది, బయటకు వచ్చేసరికి ఈ గేమ్స్ ఆడుతానుంది. అన్ని గేమ్స్ అయితే తిరిగింది, ఒక 2-3 ఆడింది. ఇది ఒకటి మస్కిటో కిల్లర్ అంట, గన్తో కాల్చడం. చూడండి బాగా మా పాప ఇంట్లో మస్కిటోలను చంపినట్టు చంపేస్తుంది. బాగుంది అసలు, ఇది కొంచెం ఎంజాయ్ చేసింది ఇది కూడా మా పాప. కారు నడుపుతాను కూర్చుంది, సరే అని చెప్పేసి ఈ గేమ్ ఆడాము. 1-2 నిమిషాలు గేమ్ ఆడేసరికి నేను ఆడను డాడీ అంది. సో బ్రేకులు అందట్లా మా పాపకి. నేను కూర్చున్నాను,
ఒక 2 నిమిషాలు ఆడేలోపు మా పాప నాకు వద్దు డాడీ అటు ఇటు ఊగేస్తుందని చెప్పి భయపడి దిగేసింది. ఇంకా నేను కంటిన్యూ చేసే కదా గేమ్, అది మధ్యలో ఆపటానికి లేదంట, ఫినిష్ అవ్వాలి. సో గేమ్ ఫినిష్ చేసేంత వరకు 2 మినిట్స్ నేను ఆడాను. ఇంకా ఫైనల్గా ఫినిష్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోదాం డాడీ అని షాపింగ్లోకి తీసుకెళ్ళింది. ఈ స్కూటీ తీసుకో డాడీ, స్టీఫెన్కి, జాయ్కి కావాలంటుంది. ఇంకా బొమ్మలన్నీ చూపించింది అనుకో. కొన్ని ఆల్మోస్ట్ ఇందులో మా పాప కొనుక్కుంది. ఇంకా సరేలే అని చెప్పేసి